హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్ గారు 'పుష్ప 2' సినిమా చూడడానికి సంధ్య థియేటర్‌కు వెళ్ళడం వల్లనే అక్కడ తొక్కిసలాట జరిగింది. అంత క్రౌడ్ వచ్చేసింది. రేవతి అనే మహిళ చనిపోయింది. అల్లు అర్జున్ గారి వల్లే అని చెప్పేసి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఆయన వస్తున్నట్టుగా కూడా ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదు పోలీసులకని చెప్పేసి ఆయన మీద కేసు కూడా నమోదు చేశారు. సో ఇప్పుడు ఎటువంటి కేసులు పెట్టారు? ఆయనకేమన్నా శిక్ష పడే అవకాశం ఉంది. ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్ ఈ ఇష్యూలో? యాక్చువల్‌గా 'సంధ్య' థియేటర్‌లో హ్మ్. మొన్న జరిగిన ఆహ్, ఆ యాక్సిడెంట్ ప్రధానంగా ఏందంటే, అల్లు అర్జునే బాధ్యుడు అని అవును. పోలీసులు గూడా మాట్లాడుతున్నారు. హ్మ్. ఎందుకంటే వీళ్ళు థియేటర్‌లో ఈ భాస్కర్, రేవతి, శ్రీతేజ్, సాన్విక ఈ హ్మ్. నలుగురు ఒక ఫ్యామిలీ. వాళ్ళు వెళ్ళి లోవర్ బాల్కనీలో కూర్చొనున్నారు. ఓకే. కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎవరు అల్లు అర్జున్‌తో పాటు ఒక 30, 40 మంది సిబ్బంది. హ్మ్. వాళ్ళు బౌన్సర్‌లు అందరూ ఉంటారు కాబట్టి, ఆ సిబ్బందంతా ఎంటర్ అయ్యారు. ఎప్పుడైతే వీళ్ళందరూ ఎంటర్ అయ్యారో వీళ్ళతో పాటు అక్కడున్న బయటున్న అభిమానులంతా గూడా ఒక్కసారిగా తోసుకొచ్చారు. ఈ తోసుకొనొచ్చేసరికి ఈ క్రౌడు ప్రెషర్ పెరిగింది లోపల గూడా. ఓకే. వీళ్ళందరూ లోపలికొచ్చేసారు. వచ్చేసినప్పుడు ఈమెకి గాని, ఆ బాబుకి గాని ఊపిరాడలేదు. ఊపిరాడకుండా కింద పడిపోయారు. కింద పడిపోయినాక స్పృహ తప్పారిద్దరు. అప్పటికి దీని మీద గట్టి గట్టిగా అరిసారు. అరిసినప్పుడు పోలీసులొచ్చేసి అందరిని క్రౌడ్‌ని క్లియర్ చేసి వీళ్ళని బయటికి తీసుకొచ్చి సీపీఆర్ చేశారు ఈ బాబుకి. కానీ ఆమెకి చేయలేకపోయారు. ఆమెకు కూడా ట్రై చేశారు. బట్ అవ్వలేదు. ఇమ్మీడియేట్‌గా అయితే దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్‌కి అక్కడ దగ్గరలో ఉంటది కాబట్టి దానికి తీసుకెళ్లారు. ఓకే. సో, అప్పటికే ఆమె బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేశారు. అప్పటికే చనిపోయిందని. ఈ అబ్బాయి మాత్రం కోమాలో ఉన్నాడు. ఇప్పుడు గూడా అబ్బాయిది సీరియస్‌గానే ఉంది. కామినేని హాస్పిటల్‌లో అబ్బాయిని చేర్చారు. హ్మ్. సో, ఆహ్, ఇప్పుడు దీని మీద పోలీస్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ దీని మీద ప్రకటన ఇచ్చారు. ఇది అల్లు అర్జున్ తప్పే. అల్లు అర్జున్‌కి సంబంధించి ఆహ్, వాళ్ళు మాకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. తగిన సమయంలో ఇవ్వలేదు. పోలీస్ బందోబస్తు అయితే బయట కరెక్ట్‌గానే ఉంది. హ్మ్. ఇవ్వలేదు. రెండోది వాళ్ళ సెక్యూరిటీ మేనేజరు ఒకసారిగా ఇంతమంది క్రౌడ్ లోపలికెళ్తే ఆల్రెడీ థియేటర్‌లు ఫుల్ అయినది. వీళ్ళందరూ వెళ్తే ఎలా ఉంటది అనే విచక్షణ లేకుండా వాళ్ళు అల్లు అర్జున్ టీము బిహేవ్ చేసింది. అందువల్ల అల్లు అర్జున్ టీమ్‌లో సెక్యూరిటీ మేనేజర్ మీద కేసు పెట్టాము. అట్లాగే థియేటర్ యాజమాన్యం గూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని అలో చేసి ఉండకూడదు. అలో చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే థియేటర్ ఆల్రెడీ ఫుల్ అయినప్పుడు ఇంతమందిని ఒక్కసారిగా థియేటర్‌లకి పంపించడం అనేది థియేటర్ యాజమాన్యం చేసిన తప్పు. కాబట్టి యాజమాన్యం మీద గూడా మేము కేసు పెట్టాం. అలాగే అల్లు అర్జున్ గూడా ఆలోచించుకోవాలి. మనం వెళ్తున్నప్పుడు లోపలికి ఇంతమంది వెళ్తే ఇబ్బంది గదా! అనేది అతను ఉండాలి. కాబట్టి అతని మీద కూడా కేసు పెట్టాము అని 2 కేసులు పెట్టారిక్కడ. 2 సెక్షన్‌ల కింద. హ్మ్. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో 2 ఒకటి 105. 105 అంటే హత్య మరణానికి దారితీసిన పరిస్థితులు. హత్య గాదు గానీ మరణానికి కారణం. సో, తర్వాత 118 అలజడికి కారణం. ఈ హ్మ్. 2 సెక్షన్‌ల కింద పెట్టారు. ఈ 2 సెక్షన్‌ల కింద ముఖ్యంగా 105 బిఎన్ఎస్ కింద 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ రెండిటికి కూడా నాన్ బెయిలబుల్ యాక్చువల్‌గా. నిజానికైతే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎటువంటి అడ్డంకి లేదు. కానీ అరెస్ట్ చేస్తారా అనేది డౌటే. ఎందుకంటే మొన్న గూడా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌ని పూర్తి స్టేట్‌మెంట్ ఇచ్చాడు. సో, ఈ క్రమంలో ఇప్పుడు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేస్తే అది పెద్ద ఇష్యూగా అవుతుంది కాబట్టి చేయకపోవచ్చు గానీ కేసయితే సీరియస్‌గా ఉంది. దీని ఓకే. మీద ఆల్రెడీ కొంతమంది లాయర్‌లు చిక్కడపల్లిలో గూడా పోలీస్ స్టేషన్‌లో గూడా కేసు పెట్టారు. హ్మ్. దీని మీద కోర్టుకెళ్ళే అవకాశం గూడా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ అల్లు అర్జున్ సినిమాకి 'పుష్ప 2'కి టికెట్లు పెంచారని ఆహ్, హైకోర్టులో పిటిషన్‌లేశారు. 2 పిటిషన్‌లేశారు దాంట్లో. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు దీని మీద గూడా హైకోర్టుకి ఈరోజు లాయర్లు కొంతమంది ఏస్తున్నారని చెప్తున్నారు. హ్మ్. మరోవైపు ఆహ్, వీళ్ళు ఇంత గాయపడినా గూడా ఇమ్మీడియేట్‌గా స్పందించలేదనే విమర్శలు గూడా వచ్చాయి. బట్ నిన్న ఇమ్మీడియేట్‌గానే ఇటు ప్రొడ్యూసర్ల బృందము స్పందించింది. ఇటు అల్లు అర్జున్ టీమ్ గూడా స్పందించారు. ప్రొడ్యూసర్ల బృందము మేము ఆహ్, ఖచ్చితంగా రేవతి కుటుంబానికి సహాయం జేస్తాము హ్మ్. అని జెప్పారు. ఇటు అల్లు అర్జున్ గూడా ఈరోజు రేవతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టుగా ఇందాకే న్యూస్ వచ్చింది. సో, వెళ్ళి వాళ్ళ హస్బెండ్ భాస్కర్‌తో మాట్లాడతామని చెప్పారు. యాక్చువల్‌గా భాస్కర్ గూడా మీడియాలో అప్పీల్ చేశాడు. మా బాబు కోసమే ఈ సినిమాకొచ్చాము. శ్రీతేజ బాబు అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాను. అతనందరూ గూడా పుష్ప అని పిలుస్తా ఉంటారు ఫ్రెండ్సు అని చెప్పాడు. ఒక వీడియో గూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది ఆ బాబుది. ఆ హ్మ్. బాబు
పుష్పరాజ్ సినిమాకి డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా లేట్ అవుతుంది. ఓకే. అందువల్ల మేము ఈ ప్రీమియర్ షోలకి మా బాబు ప్రెజర్ చేస్తుంటే వచ్చాము అనేది వాళ్ళు చెప్తున్నా. నిన్న కూడా నేను చెప్పాను, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి సింగిల్ స్క్రీన్‌లకి వచ్చినప్పుడు క్రౌడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఫ్యామిలీతో మనం ఈ టైంలో వెళ్ళొచ్చా లేదనేది ఒక ఉండాలి. కానీ ఇక్కడ సమాజంలో ఏమవుతుందంటే పిల్లల ప్రెజర్ అనే దానికి పేరెంట్స్ లొంగిపోవడం అనేది మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు బాబు చేస్తే రేపో ఎల్లుండో చూడొచ్చు కదా! అదే ముందు ప్రీమియర్ షోకే ఎందుకెళ్ళాలి? సో, ఈ కైండ్ ఆఫ్ ఒక మేనియా గూడా ఇట్లాంటి కారణాలు దారుణాలకి కారణమవుతుంది. సో, ప్రధానంగా అయితే ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూలో మాత్రం క్లియర్‌గా థియేటర్ యాజమాన్యం తప్పు కనిపిస్తుంది. అల్లు అర్జున్ టీమ్ తప్పు కూడా కనిపిస్తుంది. ఓకే. అయితే పోలీసులు సెక్యూరిటీ కరెక్ట్‌గా ఉందని వాళ్ళైతే చెప్తున్నారు. మరి పోలీసుల సెక్యూరిటీ ఉంటే పోలీసులు మరి ఎంతమందిని ఎలా అలో చేశారనేది పోలీస్ వైపు నుంచి కూడా ప్రాబ్లమ్ ఉన్నట్టుగా కనబడుతుంది. పోలీసులు కూడా చెప్పాలి కదా! ఒక్కసారిగా ఎంతమంది వెళ్ళినప్పుడు. ఎందుకంటే పోలీసులకి జ్ఞానం ఉంటది. అల్లు అర్జున్ లాంటోళ్ళకి ఈ అండర్‌స్టాండింగ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అతను తన సినిమా రిలీజు ఆ టెన్షన్‌లో దీంట్లో ఉండొచ్చు. ఎగ్జైట్‌మెంట్‌లో ఉండొచ్చు. కానీ కూల్‌గా మాట్లాడాల్సినోళ్ళు ఇద్దరు థియేటర్ యాజమాన్యం మాట్లాడాల్సి ఉంటది. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటది. ఇలాంటి అనేక సార్లు హీరోలు ఇలాగ వెళ్లి చూసిన సందర్భాలు సంధ్యలో కోకొల్లలుంటాయి. ఓకే. సో, సంధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పుండాల్సింది. అట్లాగే పోలీసులు గూడా వారించుండాల్సింది. ఎంతమంది ఒక్కసారిగా వెళ్ళడానికి లేదు. అల్లు అర్జును ఒక 5 మందో, నలుగురో సీట్లు ఎన్నుంటే అన్నీ వాళ్ళు మాత్రం అలో చేస్తామని చెప్పునుంటే ఈ సమస్య రాదు. ఓకే. ఒక్కసారిగా ఆయన భాస్కర్ గూడా నిన్న మాట్లాడుతున్నాడు. ఒక్కసారిగా అల్లు అర్జున్‌తో పాటే వాళ్ళ బ్యాచే మొత్తము 30, 40 మంది వచ్చేసారు. దాంతో పాటు ఫ్యాన్స్ వచ్చేసరికి మొత్తం లోపలికొచ్చేసరికి ఆ స్పేస్ సరిపోలేదు. మొత్తం ఆ సీట్ల దగ్గరకంతా కూడా జనం ప్రెజర్ పెరిగింది. దానివల్ల అందరూ ఆ గుంపు ఎక్కువయ్యేసరికి మాకు ఊపిరాడలేదు. సో, ఆమె కింద పడిపోయిందని చెప్తున్నారు. సో, ఇది డేంజరస్ ఇది. దీని నుంచి ఏందంటే థియేటరు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళ తప్పు క్లియర్‌గా కనిపిస్తుంది. అట్లాగే అల్లు అర్జున్ అయితే బాధ్యత వహించి ఆ ఫ్యామిలీని తీసుకోవడం, ఆ ఫ్యామిలీకి సంబంధించి మొత్తం నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పడం అయితే మంచి విషయమే. ఓకే. ఆ మేరకి ఆ ఫ్యామిలీకి జరిగిన నష్టాన్ని నిజంగా నష్టాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు గానీ, కనీసం ఆర్థికంగా ఉన్న వాళ్ళని ఆదుకుంటే కొంతవరకి హెల్ప్ అవుతుంది. ఓకే. అట్లాగే ఆ బాబు గూడా బతికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ సీరియస్‌గానే ఉందని చెప్తున్నారు. సో, అల్లు అర్జున్ గూడా తనకి అయ్యే మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అంతా గూడా నేను పెట్టుకుంటానని చెప్తున్నాడు. సో, ఆ రకంగా మంచిదే గానీ ఓవరాల్‌గా ఖచ్చితంగా మాత్రం అల్లు అర్జున్ మీద కేసు ఇదయ్యి అరెస్ట్ అయ్యి దాన్ని అతన్ని